మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ స్థానానికి నేడు ఎన్నిక జరగనుంది. ఎస్సీ కౌన్సిలర్ మల్లీశ్వరి సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇటీవలే మంత్రి అచ్చెన్న సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరింది మల్లీశ్వరి. మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ స్థానానికి నేడు ఎన్నిక జరగనుంది. ఎస్సీ కౌన్సిలర్ మల్లీశ్వరి సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇటీవలే మంత్రి అచ్చెన్న సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరింది మల్లీశ్వరి. వైసీపీ తరపున చైర్పర్సన్ అభ్యర్థి అంటూ ఆ పార్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కు బీఫామ్ అందజేశారు. కూటమికి సంఖ్యాబలం లేక మల్లీశ్వరిని తన వెంట తీసుకెళ్లారు ఎమ్మెల్యే జయకృష్ణ. ఎమ్మెల్యే తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ విక్రాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రాము. రాము, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాము? పవన్, ఏదైతే పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ స్థానానికి నిన్న ఎన్నిక అయితే వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో మొదటిసారి ఎన్నిక వాయిదా పడేటప్పుడు ప్రాసెస్ ప్రకారం రెండవ రోజు కూడా ఎన్నికను నిర్వర్తించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే నాటకీయ పరిణామం జరిగిందో, వైసీపీ పార్టీ నుంచి కౌన్సిలర్ మల్లేశ్వరి, అంటే ఒక్కగానొక ఎస్సీ అభ్యర్థి మల్లేశ్వరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను ఉన్నానని చెప్పడంతో వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు మద్దతు ఇవ్వకపోవడంతో దీనికి సంబంధించి వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికను రద్దు చేయాలని కోరారు. అయితే ఈ ప్రొసీడింగ్ ఆఫీసర్ మాత్రము ఎన్నికను రద్దు చేయడం జరగదు, రేపు కూడా మళ్ళా యథావిధిగా 11 గంటలకైతే ఎన్నిక అనేది ఉంటుంది. ఎన్నిక మళ్ళీ ఒకవేళ సేమ్ పొజిషన్ ఉంటే తర్వాత ఏదైతే ఎలక్షన్ కమిషన్ అనేది ఆదేశాల ప్రకారం తర్వాత ఏం చేయాలనేది డిసైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే పాలకొండ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం పాలకొండ అనేది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఒకే ఒక ఎస్సీ అభ్యర్థి చైర్పర్సన్ అభ్యర్థికి సంబంధించి బరిలో నిలవగా ఆ అభ్యర్థి కూడా వైసీపీ పార్టీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బయటికి రావడం, అదేవిధంగా టీడీపీ నుంచి కూడా ఆమెకి సపోర్ట్ లేకపోవడం, వైసీపీ నుంచి అయితే మళ్ళీ వైసీపీలోనికి తాను యథావిధిగా వస్తే మేము సపోర్ట్ చేస్తాం, లేదనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మల్లేశ్వరి తాలూకా అభ్యర్థిత్వాన్ని మేము ఆమోదించమని చెప్పడంతో ఇప్పుడు నాటకీయ పరిణామాల మధ్యన ఈ రోజు కూడా అదే సస్పెన్షన్ కొనసాగే అవకాశం అయితే ఉందనేసి క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పవన్. ఏదైనప్పుడు కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే వైసీపీలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనే ఈ డ్రామాని కొనసాగుతున్నారు. తాత్కాలికంగా ఉన్న ఇప్పుడు చైర్పర్సన్ ని ఆమోదించడానికి ఒక రకమైన కుట్రలో భాగంగానే ఇది చేస్తున్నారని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఒకటి కూడా 11 గంటలకు ఏదైతే ఈ చైర్పర్సన్ సంబంధించి ఎన్నిక సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ప్రొసీడింగ్ ఆఫీసర్ ఏం డిసైడ్ చేస్తారో దానిపై తర్వాత పరిస్థితులు ఆధారపడి ఉంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరికి వారుగా ఏదైతే జనసేన సంబంధించి పాలకొండ నియోజకవర్గంలో అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నిమ్మక జయకృష్ణ తానుగా తను కొన్ని ఫైల్ చేస్తున్నప్పుడు కూడా వైసీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ విక్రాంత్ కూడా మనం చూసుకుంటే తమ వైసీపీ కౌన్సిలర్ ను కూడా తన వద్దకు పిలుచుకొని ఎట్టి పరిస్థితుల్లో మల్లేశ్వరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటే సపోర్ట్ చేయొద్దు, మళ్ళా తిరిగి వైసీపీ పార్టీలోనికి వస్తే సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 11 గంటలకు జరిగే ఈ ఎన్నిక ఏ విధంగా మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పవన్. రైట్ రాము, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్.